నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో చైతన్య గారు, రజతోత్సవ సభని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఏదైతే పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని అంటే జన సమీకరణ విషయంలో కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారి ప్రసంగం అన్నిటినీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది సభని చేపట్టింది కాబట్టి అంతే గ్రాండ్గా సక్సెస్ అయింది. బట్ కేసీఆర్ గారి ప్రసంగము కార్యకర్తలకు కొంత నిరుత్సాహాన్ని పంచింది అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో, ఏదేమైనా ఆయన ఆ రోజు ప్రసంగించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెసే తెలంగాణ పాలిట విలన్ అని మాట్లాడడము ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలను? కాంగ్రెస్ పార్టీ తెలంగాణనే అనౌన్స్ చేసింది, తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ గారే ఇచ్చారు, ఆవిడ ఆ రోజు దేవత అయింది అని చెప్పి కాళ్ళు మొక్కిన కేసీఆర్ గారు ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఆయన మనసంతా కూడా విషయాన్ని నింపుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే అసలు ఆయనే తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు వస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? ఎందుకు విలన్ అనాల్సి వచ్చింది? ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్గా అవతరించిందో 25 సంవత్సరాలు రజతోత్సవంలో జన సమీకరణ చూసినట్టయితే ప్రభుత్వానికి జనాల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది క్లియర్గా కనబడడం జరుగుతుంది. మెయిన్గా మా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విలన్ అనడానికి కారణం ఏంటంటే మీరు ఈరోజు చెప్తున్నారు, ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, మరి దాన్ని విలన్ ఎందుకు అంటున్నారు అని వేరే పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. మనం చూసుకున్నట్టయితే తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విలన్ పాత్రనే పోషిస్తుంది. వాస్తవానికి 1969లో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఏర్పడింది. ఆ ఏర్పడిన టీపీఎస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడానికి ఏర్పడింది. అప్పటి నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దాన్ని విలీనం చేయడం జరిగింది. దాని మీద ఒక ప్రెషర్ తెచ్చి విలీనం చేయడం జరిగింది. దాంతోపాటు ఏమైందంటే ఉద్యమాన్ని బలహీనపరిచారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ఉద్యమాన్ని బలహీనపరిచారు, తెలంగాణ వాదాన్ని నీరుగార్చారు. అలాగే చూసుకున్నట్టయితే 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో కూటమిగా చేసి కొట్లాడారు. ఏం దాని మీద కొట్లాడారు? మేము అధికారంలోకి రాగానే సపరేట్ తెలంగాణ తప్పకుండా ఇస్తాం, మీకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటామనేసి చెప్పారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మనమందరం కూడా చూసినట్టు జరిగింది. సో అలాంటి పరిస్థితులలో మా నాయకులు ఊరుకోలేరు. వాళ్ళకు వచ్చినటువంటి మంత్రి పదవులను కూడా త్యాగం చేసి రాజీనామా చేసి వాళ్ళ ఎజెండా ఇది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ, వాళ్ళకు వేరే ఎజెండా ఏం లేదు. ప్రగతి తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేసి అహర్నిశలు కష్టపడే తత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని పుట్టుకనే తెలంగాణ కోసం. మరి 2009లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ లోపల నాయకత్వ లోపం ఏదైతుందో దానివల్ల తెలంగాణ ఉద్యమం మరింత సంక్లిష్టంగా చేరింది. సో అలాగే చూసుకున్నట్టయితే 2014లో జరిగినటువంటి సకల జనుల సమ్మె కానివ్వండి, తెలంగాణ 2011లో జరిగినటువంటి సకల జనుల సమ్మె కానివ్వండి, దాంట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకపోవడం, స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యమం అనేది మరింత ఉధృతంగా మారడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ 2014లో ఇస్తానని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు లేట్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే 1969 ఎక్కడ, 2014 ఎక్కడండి? మరి ఇన్ని రోజులు ఏ పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? తెలంగాణ మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది? వాళ్ళు తెలంగాణకు 1969 నుంచి 2014 వరకు చూపించినటువంటి ఏదైతే కపట ప్రేమ ఉందో దాన్ని వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఇప్పుడు వాళ్ళు చేసిన వాటి దాని కోసము వేలాది మంది విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకోలేరా? మీరు చెప్పండి. వాళ్ళు ఎట్లా అంటే చాట్లో పోసిన తౌడు లెక్క కుక్కలకు కొట్లాట పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే విభజనలో కూడా ఒక సంక్లిష్టం చేశారు. ఎలాగైనా తెలంగాణ ఇవ్వకూడదు అనేదే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క డెసిషన్. మరి కేసీఆర్ గారు ఉద్యమం వల్ల, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్పితే వాళ్ళకి ఇంకొక దారి లేకుండా పోయింది. 1969 నుంచి 2014 వరకు కూడా లాక్కొని వచ్చారు. ఇంకా మాతో కాదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు రాష్ట్రం ఇచ్చారు తప్పితే వాళ్ళేదో మాకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు మొత్తం వాళ్ళతోటే అయిందన్నది ఏం లేదండి. మా ముఖ్యమంత్రి గారు
ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ విలన్ అని అనడం జరిగింది. ఇంకా దగ్గరలో చూసుకున్నట్టయితే మా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వర్గులు, తెలంగాణ కోసము పార్టీని ఏర్పాటు చేసినటువంటి మహానాయకులు కేసీఆర్ గారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని విలన్ అన్నారు. మరి సరే, ఈరోజు జై తెలంగాణ అనే నాయకులు కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న ప్రతిసారి మీరు నమ్మారు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, లేకపోతే మాట్లాడారు. 2014 కంటే ముందు కూడా రావడానికి ముందు నిజంగా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పారు. ఇవన్నీ మాట్లాడిన మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి కాంగ్రెస్ అప్పుడు మోసం చేసింది, ఇప్పుడు మోసం చేసింది అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని అంటున్నారు మేడం, ఒక్కటే మాట, తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారి అధ్యక్షతన. తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు ఏకమై కొట్లాడితే తెలంగాణ తెచ్చుకున్నారు. ఇచ్చింది వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేము కాదనట్లేదు. కానీ 1969 నుంచి వాళ్ళు చేసినటువంటి మోసాలు, అంటే హామీలు ఇచ్చారు, మేము మోసపోయాం, ప్రతి ఒక్కరు, మేమనే కాదు, ఎంతో మంది పార్టీలు నాయకులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ మోసపోయారు. రెండవది, ఈరోజు మేము అనడం కాదండి, ఈరోజు ముఖ్య నాయకులు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళే తెలంగాణలో అదేమంటారు, సోనియా గాంధీ బలిదేవత అని అన్నారు. సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నారు. మరి అన్న వాళ్ళే ఈరోజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషించారు, ఈ రోజు అధికారంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు, ముఖ్యమంత్రిగానే ఉన్నారు అంతే. మరి ఇంకేంటి, ముఖ్యమంత్రి గారే అన్నారు. మరి ఆ రోజేమో బలిదేవత అయింది, ఈ రోజేమో తెలంగాణ తల్లి అయింది అని అంటే మరి మాటలు. ఆయన ఆ రోజు ఇంకో పార్టీలో ఉన్నారు కాబట్టి సరే, పార్టీ సిద్ధాంతాల పరంగానో ఇంకేదో ఆయన మాట్లాడారు, అదే ఆ పార్టీ వర్షన్. నిజంగా దానికి సమాధానం గంధం రాములు గారు కూడా చెప్పారు. కానీ మీ పార్టీ విషయానికి వస్తే మీరే కదా ఆ పార్టీని విలీనం చేస్తాము కాంగ్రెస్ పార్టీలో అన్నారు. తెలంగాణ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఢిల్లీ వెళ్ళారు, సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు, గ్రూప్ ఫోటోలు దిగారు. కరెక్ట్ మేడం. 2009 వరకు మీరు మాట్లాడిన మాటకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో డిసెంబర్ 9వ తారీఖు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు చిదంబరం గారు హామీ ఇచ్చారు. 9 రోజు ఇచ్చినటువంటి హామీ ఒక్కసారిగా డిసెంబర్ 23కి వచ్చే వరకు వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి అలాంటి డెసిషన్స్ మాకు ఎన్ని అయ్యాయో లోపల మాకు తెలుసు మేడం. దాని వల్లనే మా నాయకత్వం అలా వెనకడుగు వేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రకటన చేసింది పార్టీని విలీనం చేస్తామని. అవసరమైతే విలీనం చేస్తామన్నాం, కానీ విలీనం చేస్తామని ఎక్కడ అవసరం రాలేదు మేడం. ఇంకా తెలంగాణకు రావాల్సినటువంటి వాళ్ళు డైరెక్ట్ గా తెలంగాణ ఫ్రీగా ఇవ్వలేదు మేడం, ఇంకొన్ని కండిషన్స్ పెట్టారు. 10 ఏళ్ళు ఒకే రాజధాని అన్నారు. అవన్నీ విషయాలు చూసుకున్నట్టయితే మా నాయకులకు ఏమని వచ్చిందంటే, మా నాయకుడు ఏమనుకున్నాడు, తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒకటే కాదు, దాన్ని బంగారు తెలంగాణ రూపుదిద్దాలంటే ఇంకా మన పాత్ర చాలా అవసరం, ఇప్పుడే వేరే వాళ్ళ చేతిలో పెట్టే పరిస్థితులు లేవనే ఉద్దేశంలో నాయకత్వం ముందుకెళ్ళింది మేడం. ప్రజల ఆకాంక్షకు మేరకు మీరు మొన్న కూడా చూసుకున్నట్టయితే లక్షలాది మంది రావడం జరిగింది. ఈరోజు మేము పార్టీ అధికారంలోకి లేకున్నా కూడా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద గొప్ప మీటింగ్ ఎప్పుడు జరగలేదు మేడం. ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఏం లేదు మేడం. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే, ఈ రోజులలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసినటువంటి ఏవైతే పథకాలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, వాటర్ ఏదైతే ఇంటింటికి నల్లా కానివ్వండి, మనకు రైతులకు రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, 10 లక్షలు ఇచ్చినటువంటి దళిత బంధు కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎవరు కూడా వీటిని ఎవరు అడగలేదు మేడం. ఆయన ఎలాగైతే ఇప్పుడు జీడిపి ఉంది మేడం, జీడిపిని పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జీడిపి పెరిగింది, ఒక్కొక్కరికి తలసరి ఆదాయం చాలా పెరిగింది. అయినాక ఇదొకటే కాదు, నేచర్ పరంగా 7% అడవులను పెంచారు. అంటే ఒక తెలంగాణను ఒక రోల్ మోడల్గా బంగారు తెలంగాణ సాధించే దిశగా అడుగులు వేశారే తప్ప ఎక్కడ కూడా మోసపూరిత హామీలు ఎక్కడ కూడా ఇవ్వలేదు మేడం. ఎక్కడి వరకు సాధ్యమైందో అక్కడి వరకు తెలంగాణను నెంబర్ 1గానే పెట్టారు. మరి వీళ్ళు ఇప్పుడు విలన్ అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విలను తెలంగాణకు అని అన్నారు. వాస్తవమే కదా మేడం. ఎన్నికల్లో వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చని వాళ్ళని విలన్ అనుకుంటే ఏమంటారు మేడం?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు తామే ఇచ్చినట్లు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఉద్యోగుల పట్ల విలన్ కాలేదా మేడం? మరి 40,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 23,000 కోట్లకు మాత్రమే దాన్ని రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతాంగం ఏమని పిలువమంటారు మేడం? మరి అన్ని రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తామన్నారు. మరి కేవలం కొన్ని మేము ఓన్లీ వడ్లకు మాత్రమే ఇస్తామన్నాము, అన్ని రకాల ధాన్యానికి ఇవ్వలేదని అన్నారు. మరి అలాంటప్పుడు కర్షకులకు వాళ్ళని ఏమని అనాలి మేడం? ఈ మాటలు అన్న వాళ్ళని విలన్ అంటారా, ఇంకేమన్నా అంటారా? సన్న వడ్లకే అన్నిటికి ఇస్తామన్నారు, కానీ కాదు అయినాక మేడం దళిత సోదరులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు మేడం. ఈవెన్ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఇవాళ ఏదో కొత్త గైడ్ లైన్స్ వచ్చినట్టున్నాయి కదా, 60 గజాలు దాటితే వాళ్ళకి లేదు అని మీద కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి. అవి అంతా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఎంతవరకు అవి వాస్తవాలు అనేది ఇంకా తెలియదు. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మేడం, ఇప్పుడు దళిత సోదరులు ఉన్నారు, 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తాము అని అన్నారు. మరి దళిత సోదరులకు వీళ్ళు ఏమవుతారు మేడం? ఇవ్వని వాళ్ళు విలనే అవుతారు కదా మేడం. తప్పుగా అన్నది ఏమున్నది? తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బిచ్చం 10 లక్షల దళిత బంధు అందరికి ఇవ్వని వాళ్ళు కూడా విలన్లే కదా మరి. తప్పకుండా మేడం, కాదని అనలేదు. వాళ్ళకు నేనేమంటున్నాను వినండి, ఒక్క మాట తప్పకుండా అఫీషియల్ గా నేను చెప్తున్నాను, అందరికీ ఒకేసారి సాధ్యం కాదు మేడం. పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం ఫస్ట్, తర్వాత ప్రతి సంవత్సరము కొన్ని 1000 కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చుకుంటూ అందరినీ మంచిగా లక్షాధికారులు చేయాలన్నది, అందరినీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలనే ఉద్దేశంలో అందరినీ ఒకేసారి లక్షాధికారులను చేయలేం మేడం. ఒకే రోజు పుట్టినరోజే మనం పరిగెత్తలేం కదా. వాళ్ళు కూడా అంతే కదా, రైతు రుణమాఫీ. అవును మేడం, ఏది చేశారు 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ అన్నారు మేడం, యూత్ డిక్లరేషన్ లో చేసినటువంటివి ఏమున్నాయో చెప్పండి. రైతు రుణమాఫీ అన్నారు, ఏమున్నాయో చెప్పండి. 6 గ్యారంటీలు అన్నారు, బస్సులు తప్పితే ఇంకొకటి ఏది కనిపిస్తుందో చెప్పండి. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచే ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది మేడం. సో రాములు గారు, ఎప్పుడైనా కూడా, అప్పుడైనా ఇప్పుడైనా